దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనందరం కూడా బ్రతికి ఉన్నాము. ప్రియాదేవి బిడ్డలారా, వాక్యాలు వినండి. మన జీవితాలకు ఎంతో అవసరము. కరువు దినాలుగా ఉంటున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ దేశం కొరకు ప్రార్థన చేయండి, ప్రపంచం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరెన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ఈ నెల మే నెల స్టార్ట్ అయింది కదండి. మరి ఈ నెలలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే కనుక, మిమ్ములను నేను అనాథలుగా వదిలిపెట్టాను. సాధారణంగా మనుషులు ఒక చిన్న ఇబ్బంది రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదండి. అంటే వాళ్ళకి పరిస్థితులు ఏదన్నా అనుకూలంగా లేకపోయినా కానీ, ఎవరన్నా అవమానించినా, ఎవరన్నా కుట్టినా కానీ ఇంక మా పని అయిపోయింది అని చెప్పేసి చాలామంది కూడా మరి దుఃఖపడుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రేమలు ఉంటూ ఉన్నాయి, లోకంలో ప్రేమలు. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటూ ఉన్నారు, కొన్ని తర్వాత విడిపోతూ ఉన్నారు గొడవలు అయిపోయి, లేదా ఒకరు చనిపోతూ ఉన్నారు ఆత్మహత్య చేసుకొని. ఎంత ఘోరంగా ఉన్నట్టు. కానీ ప్రియాదేవుని వల్ల ఎవరి కోసం మనం బ్రతకాలి? లోకంలో ఎవరి కోసం మనం బ్రతకాలి? మనల్ని అనాథగా విడిచిపెట్టకుండా ఉన్నాడు చూసారా దేవుడు, ఆయన కొరకు మనం జీవించాలి. ఎంతమంది వదిలేసినా సరే నిన్ను మాత్రం దేవుడు అనాథగా విడిచిపెట్టడు. ఎప్పుడు నువ్వు అనాథ అవుతావు అంటే దేవుడు కూడా విడిచిపెడితేనే అనాథ అవుతావు. నీ తల్లిదండ్రులు చనిపోయినా, నీ యొక్క అక్క చెల్లెలు చనిపోయినా, బ్రదర్స్ చనిపోయినా కానీ, నీ యొక్క తోబుట్టులు చనిపోయినా కానీ నువ్వు అనాథ అవ్వవు. దేవుడిని వదిలిపెడితే కానీ అనాథ అవుతావు. దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెడతాడు. దేవుడికి మత భేదం ఇట్లాంటివి ఏముండవు. అందరి పట్ల దేవుడి యొక్క కాపుదల, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఎవ్వరూ అనాథగా విడిచిపెట్టడం. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వెంబడించండి అనగానే వాళ్ళందరూ కూడా వెంట వచ్చేసారు యేసుక్రీస్తు ప్రభు వారు వెంట. ఏమంటే వాళ్ళు ఏమి చూసారు? యేసుక్రీస్తు ప్రభువులో ఆస్తిని చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఇల్లు ఉందా? లేదా మంచిగా ధనవంతుడా? కాదండి. ఆయనే మనుష్య కుమారుడు. ఈయనతో ఉంటే గనక మనం జీవించగలము. మనకి లోకమైన లేకపోయినా సరే పరలోక రాజ్యాన్ని ఆయన మనం సంపాదిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఆయన మనకి ఇస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క శిష్యులు ఏమీ ఆశించకుండా అండి వాళ్ళు దేవుని యొక్క సేవ చేశారు. అందుకనే వాళ్ళందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాసి పెట్టినాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! వాళ్ళ అనాథగా విడిచిపెట్టల. యేసుక్రీస్తు ప్రభువారు మరి శారీరకంగా అయితే కనుక ఆయన మరలా ఆరోహణం అయిపోయి పరలోక రాజ్యం చేరాడు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. చెప్పాడు, నేను ఆత్మ సంబంధమైనట్టుగా నేను సంచరిస్తూ ఉంటాను మీ మధ్య నేను అని చెప్పి ఎంత గొప్పగా వాళ్ళు ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం ఏమండి. కాబట్టి అంత గొప్పగా దేవుని యొక్క సేవ చేశారు కాబట్టి వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. దేవుడు వాళ్ళు వదిలేస్తే కనుక ఉండేది కాదు కదా. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంకా వాగ్భాగము, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారు. మన ఈ లోకంలో ఉన్నామంటే, ఈ లోకం మంచిగా జీవిస్తున్నామంటే ఏమండి, మనకంటే గొప్ప దేవుడు అయినటువంటి యెహోవా ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తూ ఉన్నాం. మన దేవుడు సజీవుడు, నీతిమంతుడు, మరణం లేనివాడు, మరణాన్ని ముళ్ళుని విడిచిపెట్టినటువంటి వాడు, విడిచేసేటువంటి వాడు మన దేవుడు కదా. ఇశ్రాయేలీలు ఎంత గొప్ప జనాంగం చెప్పండి. లక్షల మంది వచ్చారు బయటికి. వాళ్ళకి రాజులు ఎవరు లేరు. అరణ్య ప్రాంతంలో వాళ్ళు వచ్చారు. ఆహారం లేదు, నీళ్ళు లేవు. మరి అంతమందిని దేవుడు అనాథలుగా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకి దేవుడు ఇచ్చాడు అనమాట. ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు కదా. ఇంకా ఏవైతే కనుక మరి మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు వాళ్ళకి కదండి. అంత లక్షల మందిని దేవుడు అనాథగా విడిచిపెట్టకుండా వారిని పట్టించుకొని వారి అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చాడనమాట. ఏమండి, ఒక మాట చెప్తాం, గుర్తుపెట్టుకోండి.
అన్ని లక్షల మందిని దేవుడు ఏమండి పోషించినప్పుడు నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఒక 5 ఉన్నారా? 10 మంది ఉన్నారా? దేవుడు అంతమందిని పోషించలేడా? సరే జ్ఞాపకం చేసుకోండి. లక్షల మందిని దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నటువంటి దేవుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి 5, 10 మందిని విడిచిపెడతాడా? అస్సలు విడిచిపెట్టాడు మన దేవుడు. అందుకనే మనం ఎప్పుడైతే లోగా ఫీల్ అవుతామో, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటామో, దేవుడు మనకు ఉన్నాడని చెప్పి మనకు జ్ఞాపకం రావాలి. ఈ వాక్యాలు చదవటం వల్ల దేవుడు మనకున్నాడు, ఎవరు విడిచిపెట్టినా సరే దేవుడు మనకున్నాడు తోడుగా అని చెప్పేసి అండి అంత మంచిగా మనం ఆలోచిస్తూ ఉండాలి. అంటున్నాడు, ఈ లోకం అయితే నన్ను చూడదు కానీ మీరు చూస్తారంట, మీరు చూస్తారు. ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి, అందరూ నన్ను విడిచిపెట్టేశారు కదా, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, కానీ నాకు మాత్రం దేవుడు కనపడుతున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి నాకు కనపడుతున్నాడు. ఇతరులు ఉన్నారు చూసారా, నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకందరికి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇతను ఒక్కడే, ఇతను ఏమి చేయలేడు, ఇతని పక్కన ఎవరు లేరు, వాళ్ళు కనపడరు అనమాట. దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళకి కనపడదు, దేవుని యొక్క కాపుదల మనుషులు కాబట్టి వాళ్ళకి కనపడదని అనుకుంటూ ఉంటారు. వాడు సింగిల్గా ఉన్నాడు, ఇంక అయిపోయింది, వాడు ఇంకెవరు తోడుగా లేరు అనుకుంటూ ఉంటారు. కానీ మనం అంట ప్రార్థన చేసి చూస్తే కనుక ఎవరన్నా వ్యక్తి తోడుగా ఉన్నాడంటే ఆ దేవుడు ఒక్కడే మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం చూస్తామంట, కానీ వాళ్ళు చూడలేదంట. మన తోడుగా ఉంటే వాళ్ళకి తెలియదంట. ఎంత గొప్ప మాట వచ్చామండి. ప్రియా దేవుడు ఉంటారా, ఈ రోజున ఈ నెలంతటా కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టనంటూ ఉన్నాడు. ఈ నెలంతటా కాదు, జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టనంటాడు దేవుడు. మిమ్మల్ని కాపుదలిస్తాను, మిమ్మల్ని జీవింపజేస్తాను, మీరు నన్ను చూస్తారు. ఇతరులు అయితే అనుకోవచ్చు నీ పని అయిపోయిందని చెప్పి దేవుడు అంటున్నాడు, నో, ఇంకొక ఆశీర్వాదాన్ని నీకు ఇస్తా అంటున్నాడు. ప్రియాదేవుడు ఉన్నారు. ఆ విధంగా మనము ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాల ద్వారా బలపడుతూ మనం ఇంకా దేవుళ్ళ ముందుకు వెళ్దాము. దేవుడి యొక్క వాగ్దానము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.